ఎన్ఎఫ్ఓ న్యూ ఫండ్ ఆఫరింగ్ లేదా ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఆల్రెడీ మనకి ఏఎంసీలో ఉన్న ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్లోను ఎన్ఎఫ్ఓలోను అంటే న్యూ ఫండ్ ఆఫర్లోను ఏ దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి విచ్ ఈజ్ బెటర్ టు చూస్ అనమాట. అంటే ఏంటంటే సో కొత్తగా ఏదైనా మ్యూచువల్ ఫండ్ వస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం బెస్టా లేదా ఆల్రెడీ మార్కెట్లో ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేయడం బెస్టా అంటే దీనికి వచ్చేసి మనము 5 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ 5 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుని మీరు చూడొచ్చు అనమాట. ఓకే, అందులో మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ట్రాక్ రికార్డ్. ఓకే, ట్రాక్ రికార్డ్. ఈ న్యూ ఫండ్కి వచ్చేసి ట్రాక్ రికార్డ్ అయితే ఏమీ ఉండదు, కానీ ఏఎంసీ ఉంటుంది కదా, అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంటుంది కదా, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఫండ్ మేనేజర్ ఎవరైతే దీన్ని హ్యాండిల్ చేయబోతున్నాడో ఆ ఫండ్ మేనేజర్ యొక్క పోర్ట్ఫోలియో ఒకటి చూడాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జిస్టింగ్ వచ్చేసి మనకి ఫాస్ట్ డేటా, ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఫాస్ట్ అనేది మనము క్లియర్గా మనం ఆన్లైన్లోనే మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ. సో నెట్ అసెట్ వాల్యూ జనరల్లీ న్యూ ఫండ్ ఆఫర్కి వచ్చేసి 10 రూపీస్గా ఉంటుంది. ఓకే, ఎగ్జిస్టింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద మార్కెట్ వాల్యూ తర్వాత డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేపాటికి ట్రాన్స్పరెన్సీ అనమాట. ఓకే, ట్రాన్స్పరెన్సీ అంటే సో ఎన్ఎఫ్ఓకి వచ్చేసి ట్రాన్స్పరెన్సీ విధంగా వచ్చేసి ఏది మనకు డేటా అవైలబిలిటీ ఉండదు అనమాట. అంటే ఎలా దాని ఎన్ఏవి ఎంత ఉంది, ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, సో అదేవిధంగా ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అదంతా కలిపేసి మనకి ట్రాన్స్పరెన్సీ అంటుంది అనమాట. న్యూ ఫండ్కి అయితే ఏమీ ఉండదు, కానీ ఎగ్జిస్టింగ్ ఫండ్కి అయితే మనకు అంత డేటా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి రిస్క్ అనమాట. రిస్క్ ఎన్ఎఫ్ఓకి వచ్చేప్పటికి డెఫినెట్గా హై రిస్క్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది మార్కెట్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో మనకి తెలుసు కాబట్టి సో మనకి హై రిస్క్ ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ అనేపాటికి మనకి లో రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్స్ అన్నీ మనకు ఫండ్ మేనేజర్ కన్సిడర్ చేసుకొని చేయడం అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ 5 వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్. సో ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్కి వచ్చేపాటికి డెఫినెట్గా ఎన్ఎఫ్ఓకి మనం కన్సిడర్ చేసేది ఏంటంటే సెక్టార్ వైజ్ ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కమోడిటీకి సంబంధించి ఉంటే లేదా ఏదైనా అదర్ మనకి మెటల్ సెక్టార్కి సంబంధించి అలా ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో అవి సరిగా పర్ఫామ్ చేయనప్పుడు ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ఎన్ఎఫ్ఓకి వెళ్ళచ్చు. తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ దాని యొక్క డేటాను బట్టి చూడొచ్చు అనమాట. ఈ 5 రికార్డ్స్ మీరు 5 పాయింట్స్ మీరు కన్సిడర్ చేసుకుంటే సో మీకు ఆల్మోస్ట్ మీకు అర్థమైంటుంది ఏది బెస్ట్ అనేసి. సో మనం ఎప్పుడైతే సెక్టార్ స్పెసిఫిక్ కానీ ఎక్కువ యూనిట్స్ కావాలి, రిస్క్ నేను తీసుకోగలను, ఎక్కువ రిస్క్ కావాలి అన్నప్పుడు వచ్చేసి మనకు ఎన్ఎఫ్ఓకి వెళ్ళడం చాలా చాలా బెస్ట్ అనమాట. అంటే ఏంది, ఏదైనా సెక్టార్ సంబంధించి స్పెసిఫిక్గా ఉండడము. ఓకే, ఎగ్జాంపుల్ మెటల్ సెక్టార్కి సంబంధించి మ్యూచువల్ ఫండ్ లాంచ్ అయింది, లేదా కమోడిటీకి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ అయింది అన్నప్పుడు మీ పోర్ట్ఫోలియోలో అది లేదు అన్నప్పుడు మీరు ఎన్ఎఫ్ఓకి వెళ్ళచ్చు అనమాట. అదేవిధంగా మనకి 10 రూపీస్కి వస్తుంది కదా యూనిట్స్, సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ విధంగా కూడా మీరు వెళ్ళచ్చు అనమాట. లేదు నాకు ఆల్రెడీ మార్కెట్లో మంచి ప్రూవ్ ఉంది, మంచి ప్రూవెల్ కావాలి, నేను ఎన్ఏ వాల్యూ అంత ఎక్కువైనా పర్లేదు, నాకు మంచి రిటర్న్స్ వచ్చేవి కావాలి అన్నప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్కు వెళ్ళడం బెస్ట్ అనమాట. మరి నా ఒపీనియన్ ఏది అంటే నేను ఆల్వేస్ ప్రిఫర్ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఎందుకంటే న్యూ ఎన్ఎఫ్ వచ్చేసి మనకు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పర్ఫామ్ చేస్తాం మనము 100% చెప్పలేము అనమాట. ఈవెన్ దో ఫండ్ మేనేజర్ కరెక్ట్గా ఉన్నా లేదా ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నా కూడా డెఫినెట్గా మనం ఆ విధంగా అది వచ్చిన తర్వాత ఆ విధంగా పర్ఫామ్ చేస్తుంది అనేది కూడా మనము చెప్పలేము అనమాట. కాబట్టి సో ఆల్వేస్ ప్రిఫర్ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్. ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేది మనకి పాస్ట్ డేటా ఉంటుంది అనమాట. ఎన్ఏవి ఏ విధంగా లాస్ట్ 2 ఇయర్స్ ఉంది, లేదా లాస్ట్ 3 ఇయర్స్ ఉంది, లాస్ట్ 1 ఇయర్ ఉంది అనేది ఈచ్ డేటాను క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఎక్స్పెన్స్ రేషియో ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఈ పాయింట్స్ అని మీరు కన్సిడర్ చేసుకుంటే సో మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వస్తుంది ఎన్ఎఫ్ఓ వర్సెస్ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది. ఈ ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే యూ కెన్ చూస్ రైట్ వన్ అనమాట.
ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినెట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.